పెళ్లి ఇద్దరి జీవితాలను ఒక్కటిగా చేసే బంధం. కానీ అదే బంధంలోకి మూడో వ్యక్తి ప్రవేశిస్తే క్షణిక ఆకర్షణ, భావోద్వేగం, పరిచయం, చివరకు అక్రమ సంబంధానికి దారితీస్తే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి? ప్రేమ పేరుతో మొదలయ్యే పరిచయం రహస్య సంబంధంగా మారి చివరకు కుటుంబాలను కుదిపేస్తున్న ఘటనలు ఎన్నో. అసలు అక్రమ సంబంధాల వైపు ఎందుకు అడుగులు పడుతున్నాయి? భార్యాభర్తల మధ్య బంధం ఎక్కడ బలహీనపడుతోంది? మూడో వ్యక్తి ప్రవేశంతో కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి? ఈ సంబంధాలకు చట్టపరమైన పరిణామాలు ఏమిటి? చాలాసార్లు ఒక చిన్న పరిచయంతోనే కథ మొదలవుతుంది. స్నేహం కాస్త సన్నిహితంగా మారుతుంది. భావోద్వేగాలను పంచుకోవడం మొదలవుతుంది. ఇంట్లో దొరకని శ్రద్ధ, బయట దొరికే ఆప్యాయత, తమ మాటలను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడన్న భావన, ఇవన్నీ కలిసి కొందరిని వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తున్నాయి. కానీ మొదట్లో ఆనందంగా అనిపించిన సంబంధం తర్వాత అనేక సమస్యలకు కారణమవుతుంది. అక్రమ సంబంధం బయటపడిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం దెబ్బతింటుంది. కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. పిల్లలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యవహారం కుటుంబ పెద్దల వరకు వెళ్లి చివరకు విడాకులు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాల వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒక క్షణిక నిర్ణయం ఎన్నో జీవితాలను ప్రభావితం చేసే పరిస్థితికి తీసుకురావచ్చు. వివాహేతర సంబంధాలకు ఒకే ఒక్క కారణం ఉండదు. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లోపించడం, భావోద్వేగ దూరం పెరగడం, కుటుంబ సమస్యలు, సోషల్ మీడియా ద్వారా ఏర్పడే కొత్త పరిచయాలు, అవకాశాలు, వ్యక్తిగత నిర్ణయాలు, ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో కారణం ఉండొచ్చు. అయితే కారణం ఏదైనా ఒక సంబంధంలోకి మరో వ్యక్తిని తీసుకురావడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదన్నది నిపుణుల సూచన. అక్రమ సంబంధాల్లో చాలా వరకు రహస్యమే కీలకంగా ఉంటుంది. ఫోన్ కాల్స్, మెసేజెస్, సోషల్ మీడియా చాటింగ్స్, రహస్యంగా కలుసుకోవడం, ఇలా భాగస్వామికి తెలియకుండా సాగించే వ్యవహారం ఒక దశలో బయటపడితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అనుమానం మొదలైన తర్వాత కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. బంధాన్ని నిలబెట్టుకోవాల్సిన చోట అనుమానం ఆ బంధాన్నే బలహీనపరుస్తుంది. ఇక పిల్లలపై ఎంత ప్రభావం ఉంటుంది? భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ప్రభావితమయ్యేది పిల్లలే. ఇంట్లో ప్రతిరోజు గొడవలు, తల్లిదండ్రుల మధ్య దూరం, విడాకుల పరిస్థితి, ఇలాంటి వాతావరణం పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కుటుంబ సమస్యలను పిల్లల ముందు పెద్ద వివాదంగా మార్చకుండా పరస్పరం మాట్లాడుకొని పరిష్కరించుకోవడం అవసరం. వివాహేతర సంబంధాల విషయంలో భావోద్వేగ అంశాలతో పాటు చట్టపరమైన అంశాలను కూడా వేర్వేరుగా చూడాలి. భారత సుప్రీంకోర్టు 2018లో వ్యభిచారాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 497 ను రాజ్యాంగ విరుద్ధంగా కొట్టేసింది. అంటే అడల్టరీ ప్రస్తుతం క్రిమినల్ నేరం కాదు. అయితే వివాహ బంధంలో అక్రమ సంబంధం పూర్తిగా సమస్యే కాదని కాదు. వివాహ వివాదాలు, విడాకుల వంటి సివిల్, ఫ్యామిలీ లా అంశాల్లో దీనికి ప్రాధాన్యం ఉండొచ్చు. అందువల్ల చట్టపరమైన సమస్య ఎదురైతే పరిస్థితికి అనుగుణంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం. భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు మౌనం కంటే సంభాషణ ముఖ్యం. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం, సమస్యలను దాచకుండా మాట్లాడుకోవడం, అనుమానాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండటం, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం, ఇవి కుటుంబ బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ప్రేమలో పడడం సులభం కావచ్చు, కానీ ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవడం బాధ్యతతో కూడుకున్న విషయం.